దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఇవాళ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. జనసేన అధినేత జగన్ రెడ్డిని ఉతికి ఆరేశారని చెప్పవచ్చు. ప్రతిపక్ష హోదా అనేది ఒకరు చంద్రబాబు కానీ నేను ఇస్తే కాదు, అది ప్రజలు ఇవ్వాల్సిందంటూ చెప్పుకొచ్చారు. అలాగే మీకొచ్చింది 11 సీట్లే, నాకొచ్చింది 21 సీట్లు, అది గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. అలాగే నువ్వు కోరుకున్న విధంగా కావాలంటే జర్మనీకి వెళ్ళు అంటూ కూడా సెటైర్ వేశారు. మొత్తం మీద కూటమి నేతలు జగన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల గొంతుకవుతుందా? ఈనాడు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడిన మాటలు నీ సొంత ఎజెండానే తప్ప ప్రజల ఎజెండా కాదా జగన్ అంటూ వైనాట్ 175ని 5 ఏళ్ల తన విధ్వంసకర పరిపాలనతో పెట్టేకపోయిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చున్న అవకాశం కూడా ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోతున్నాడని కూటమి నేతలు అంటున్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించకుండా తన స్వార్థ బుద్ధిని మరోసారి రుజువు చేశాడని, అసెంబ్లీకి వెళ్తున్నట్టు ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చిన జగన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కనీసం 10 నిమిషాలు కూడా వినడానికి ఇష్టపడలేదంటే ప్రజలకు జరుగుతున్న మంచిని తాను జీర్ణించుకోలేకపోతున్నాడని స్పష్టంగా రుజువు చేశాడంటూ కూటమి నేతలు విరుచుపడ్డారు. మొత్తం మీద 11 సీట్ల అతి కష్టం మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో కోర్టులో చేసే హడావుడి చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారట. చేతిలో 151 సీట్లు ఉండగా ప్రజల యోగక్షేమాలను గాలి కుదిలేసిన గాలిపంక పార్టీ అధినేత జగన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహ సునామీలో కొట్టుకుపోయి 11 సీట్లకు పరిమితమయ్యాం, ప్రజలు మనల్ని చీకొట్టారు, చేదరించుకున్నారు, నువ్వు మాకు అక్కర్లేదు, కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా నువ్వు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదని స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఇంగిత జ్ఞానం జగన్ రెడ్డికి నేటికి లేదంటూ ఆయన ఎంత మూర్ఖుడో అర్థమవుతుందంటూ కూటమి నేతలు అంటున్నారు. తన అధికారంలో ఉండగా కనీసం 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని చిలక పలుకులు పలికిన జగన్ రెడ్డి నేడు 11 సీట్లు జేబులో వేసుకొచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని కాకి అరుపులు అరవడం ప్రజాస్వామ్యాన్ని, అలాగే ప్రజల దేవాలయం అసెంబ్లీని అఘోరపరచడం కాక మరొకటి కాదన్నారు. ఇక ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతో భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి వంటి అగ్రనాయకులు ప్రజావాణిని చట్టసభలో వినిపించిన దాఖలాలు లేవా అంటూ గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలిచింది. సభలో ప్రతిపక్ష హోదా కావాలంటే 55 సీట్లు కావాలి. ప్రతిపక్ష హోదా లేకున్నా రాహుల్ గాంధీ లోక్సభకు హాజరై దేశ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి గొప్ప నేతలు కూడా ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభ దృష్టికి తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్ రెడ్డి తన వితండ వాదనతో ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడతానని అనడం తను నమ్మిన ప్రజలను వంచన చేయడమే. తనతో పాటు తన పార్టీ సింబల్ మీద గెలిచిన మరో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైతం చట్టసభల్లో తమను నమ్ముకున్న ప్రజల సమస్యలపై మాట్లాడనీయకుండా వివక్షపూరితంగా అసెంబ్లీకి దూరం చేస్తున్నాడు. ఇలాంటి ప్రజాద్రోహి జగన్ రెడ్డికి ప్రజల గురించి నోరెత్తే నైతిక హక్కు లేదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని, వేరువేరు ఘట్టంలో రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని చెప్పే జగన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఇటు కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద జగన్ రెడ్డి 2019-24 మధ్య ఆడిన డ్రామాలు ఇప్పుడు చెల్లడం లేదని తెలుసుకుని అసెంబ్లీలో తమ సభ్యత్వాలను కాపాడటం కోసమే అటెండెన్స్ వేసుకుని సభలో కాసేపు హడావుడి చేసి పారిపోయారట. ఇలాంటి బాధ్యత లేని జగన్ రెడ్డి అండ్ కో ప్రజాక్షేత్రంలో పనిచేయరు, వాళ్లకు ప్రజల గురించి మాట్లాడే అర్హత హక్కు రెండూ లేవని గుర్తుపెట్టుకోవాలంటున్నారు కూటమి నేతలు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.